హలో మేనేజర్ గారు చెప్పండి. గోడకు మేకులు కొట్టకుండా గీతలు గీయకుండా ఉంటే నాకేం అభ్యంతరం లేదండి. మయూరి బంగారం. అబ్బబ్బా ఏంటండి? మా ఇల్లు సినిమా షూటింగ్ కి రెంట్కి ఇచ్చానే. సినిమా షూటింగ్ కి రెంట్కి ఎందుకు ఇచ్చారండి? అసలు సినిమా వాళ్ళంటే ఇల్లు సరిగ్గా పెట్టుకోరని తెలుసు కదా మీకు. 2 రోజులకి 50,000 వస్తుంది. 50,000? అయ్యో బాబోయ్, 10 చీరలు కొనుక్కోవచ్చు. మీ ఇష్టం ఇచ్చేయండి ఇచ్చేయండి. కో డైరెక్టర్, మనం చూసిన లొకేషన్ ఇదేనా? ఇదే సార్. లొకేషన్ నార్మల్ గానే ఉంది. ప్రొడ్యూసర్ గారు లొకేషన్ నచ్చిందా? నచ్చకపోతే చెప్పండి, పికప్ చెప్పేద్దాం. నీకు దండం పెడతా డైరెక్టర్ కమ్ హీరో. ఎప్పుడో బాహుబలి షూటింగ్ మొదలు పెట్టాం మన షూటింగ్. బాహుబలి 1 రిలీజ్ అయింది, 2 రిలీజ్ అయింది. మన సినిమా మాత్రం కంప్లీట్ అవట్ల నా చింతపండు. ప్రొడ్యూసర్ గారు, నేను సినిమాని డబ్బుల కోసం తీయట్లా, అవార్డు కోసం తీస్తున్నా. అంటే ఇప్పుడు డబ్బులు వస్తాయా రావా? ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ గారు కాపీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టండి. ఇది మనం సీన్ చేస్తుంది. హీరోయిన్ పిలవండి. హీరోయిన్ కమ్ ఇన్. అబ్బా క్యా బోల్నా? సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్యా బోల్నా అంటాం, డైలాగ్ మాత్రం బోలట్లేదు నువ్వు. మీ కళ్ళలో ఏదో మత్తు ఉంది, మన ఇద్దరి మధ్య ఏదో తెలియని సంబంధం ఉంది, ఇది డైలాగ్. ఓకే. కళ్ళ జోడితే అది ఫస్ట్ ఏం తెలియట్లా. ఓ సారీ సార్. ఓకే సార్. ఇక్కడ రైట్ సార్. రోలింగ్ సార్, యాక్షన్. నీకి కళ్ళల్లో ఏదో మత్తు ఉంది, నీకి నాకి మధ్య అక్రమ సంబంధం ఉంది. ఏ డైలాగ్ చెప్తున్నావు నువ్వు? ఏదో తెలియని బంధం ఉందంటే అక్రమ సంబంధం ఉందట. కళ్ళలో మత్తుంది. అనుబంధానికి అక్రమ సంబంధానికి మధ్య క్యా తేడా హై? చాలా తేడా హై. దేవుడికి డేరా బాబాకి ఎంత తేడా ఉంది అంత తేడా హై. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. నీకి కళ్ళల్లో ఏదో మత్తు ఉంది, నీకు నాకు మధ్య అందరిమే బంధం ఉంది. బందర్ ముఖం దానా. డైలాగ్ ఏంటి? నువ్వు డైలాగ్ చెప్పే విధానం ఏంటి? నేను కళ్ళలో సార్ ప్లీజ్ సార్, జస్ట్ తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం సార్. జస్ట్ నీకి పళ్ళల్లో కళ్ళు రాలబడతా, కళ్ళలోనే. నీకి కళ్ళల్లో కళ్ళలో ఏదో మత్తుంది, నీకు నాకు మధ్య ఏదో తెలియని అనుబంధం ఉంది. కరెక్ట్ అయింది. ఈ రోజులు మీరు ఎక్కడున్నారండి? కొన్ని రోజులు శ్రీనగర్ కాలనీలో ఉన్నాను, ఇప్పుడు మనకొండలో ఉంటున్నాను. ఇక్కడ నుంచి నా సినిమాలో ఉంటారు. ప్రొడ్యూసర్ గారు, మన సినిమాకి సరిపడా హీరోయిన్ దొరికేసింది. దానికి బ్యాలెన్స్ ఇచ్చేసి దీనికి అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి తీయాలా? అమ్మాయి చింతపండు గడు మళ్ళీ హీరోయిన్ మార్చాడు. అబ్బాయి క్యా కర్నా? घर का जाके चपाती करना, नीचे ऊपर दबा के मारना. चल जा. ఈ క్యాబ్ లో దాన్ని క్యాబ్ బుక్ చేసి అర్జెంట్ గా పంపించేయండి రా. పెళ్ళైన వాళ్ళు హీరోయిన్ గా చేయొచ్చా అండి? పిల్లలు నాన్సీ యాంకరింగ్ చేస్తుంది, మీరు హీరోయిన్ గా చేస్తే ఏం తప్ప అండి? సార్, మీకు అదృష్టం మామూలుగా పట్టలేదు సార్. అదృష్టం పట్టడం ఏంటి? అవును, నా సినిమాలో మీ ఆవిడ హీరోయిన్ గా బుక్ అయింది. నీ సినిమాలో మా ఆవిడ చేయడం అంటే ముందు నువ్వు పడతా లోపల పద. సార్, ఎన్ని రోజులు సార్ కళను లోపల దాచి పెడతారు? ఏదో ఒక రోజు ఆ కళ తలుపులు బద్దలు కొట్టుకొని బయటికి రాకపోతే చూడండి సార్. ఈ ఒక్క సినిమా హీరోయిన్ గా చేస్తారండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. నీకేమైనా మైండ్ తప్పిందంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కళమ్మ తల్లి అందరినీ ఆశీర్వదించదు. మీ ఆవిడ్ని ఆశీర్వదిస్తాను అంటే వద్దంటారేంటి? ఆయన మీ ఆవిడ మేము ఫ్రీగా చేయించుకోవట్లే, 1,00,000 రూపాయలు ఇస్తున్నాం సినిమా మొత్తానికా? రోజుకి. ఇదిగో హక్కులు, ముద్దులు, రొమాంటిక్ సీన్లు ఇవేమి ఉండకపోతేనే మా ఆవిడని పెడతాను సినిమాలో. ఇలాంటి నా స్క్రిప్ట్ లోనే ఉండదు, కావాలంటే నాగబాబు గారిని అడగండి. అయితే ఓకే డైరెక్ట్ గా లేపుకెళ్ళటమే. ప్రొడ్యూసర్ గారు, అతనికి అడ్వాన్స్ ఇచ్చేయండి. ఈ బాండ్ పేపర్ మీద చిన్న సిగ్నేచర్ పెట్టండి. సిగ్నేచర్ ఎందుకు? మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి. సరే సైన్ పెడితే కంప మునిగినట్టే. ఏమండి రండి, డైలాగ్ చెప్తే. డైలాగ్ ఓకేనా? ఓకే అండి. ఓకేగా? ఓకే అండి. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. మీ కళ్ళలో ఏదో మత్తుంది, మన ఇద్దరికి ఏదో తెలియని సంబంధం ఉంది. ఎక్సలెంట్, బ్యూటిఫుల్. ఆవిడ బాగా చేస్తే నాకు సెకండ్, ఆవిడకి కాదు. ఇదిగో చాలా ఎలా ఉంది? మీ ఆవిడ కంటే నీదే ఓరుంది. చెప్పు, నెక్స్ట్ సీన్ అంటే? సార్, హీరోయిన్ వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్తుంది సార్, మీరు రిజెక్ట్ చేస్తారు సార్. ఇంత అందమైన అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తే నేను రిజెక్ట్ చేయడం ఏంటి? ఆయన ఇలా చేస్తే జనాలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు సార్. మరి ఏం చేయాలి? సీన్ మార్చాలి.
నేను చూసుకుంటాను. మయూర్ గారు అక్కడ నుంచి స్లో మోషన్ లో వచ్చి ప్రదీప్ ఐ లవ్ యూ మీరు అనాలి. ఓకే కెమెరా రోలింగ్ సార్ యాక్షన్. ప్రదీప్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు మయూరి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు మయూరి. ఐ లవ్ యూ. దరిద్రుడు హక్కులు గిక్కులు ఏమి లేవని చెప్పు. స్క్రిప్ట్ మారింది సార్. స్క్రిప్ట్ మారిందంటే హీరోని బట్టి స్క్రిప్ట్ ఉంటుంది ఇక్కడ. పట్టుకోవడాలు గిట్టుకోవడాలు నాకు నచ్చమని చెప్పాను కదా. ఏమండి డాక్టర్ అన్నాక చేయి పట్టుకొని ట్రీట్మెంట్ చేస్తాడు, హీరో అన్నాక హీరోయిన్ పట్టుకొని యాక్టింగ్ చేస్తాడు. అమ్మాది కనుక మీరు తప్పు అర్థం చేసుకుంటారా? ఏంటే సినిమాలో ఒక్క సీన్ యాక్ట్ చేసే వాళ్ళేవో చాలా ఫిలాసఫీలు చెప్తున్నావు, ఎండింగ్ వరకు చేస్తే చాలా ఇంటర్టేటివ్ చెప్పేస్తావే. నువ్వు అలా నువ్వు రా అదే నువ్వు మళ్ళీ హీరోయిన్ మారుస్తాడేమో. కళని ఎన్ని రోజులు చాలు బలవంతంగా దాచి పెడతారు. కళ అంటే పెద్ద గులాసార్. అది ఏదో ఒక రోజు ఆ కళ మళ్ళీ బయటికి రాకపోతే డోర్ కొట్టుకొని వచ్చేసింది. ఎందుకండి మీ మూర్ఖత్వంతో తల్లి బిడ్డల్ని వేరు చేస్తారు? తల్లి ఎవరు పిల్లవరా? తల్లి కళామ తల్లి నా సేవను కోరుకుంటుందండి, కోరుకుంటుంది. మా ఆవిడ సినిమాల నుంచి ఎదురా ఏం చేసుకుంటూ చేసుకో. అరే రే 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 నువ్వు ఇలాంటి ఫింగర్ వేషాలు వేస్తావని నాకు తెలుసురా. ముందే అందుకే బాండ్ మీద సిగ్నేచర్ పెట్టించుకున్నాను. కంప్లైంట్ అయ్యేంత వరకు కోఆపరేట్ చేస్తానని చేసిన సిగ్నేచర్ ఇది. నేను కోర్టులో కేసు ఇచ్చాననుకో 10 సంవత్సరాలు జైల్లో ఉంటావు. కావాలని నా చేత సిగ్నేచర్ చేయించా కదరా బాండ్ మీద. నువ్వు ఇటు కూర్చో, నువ్వు ఇటు కూర్చో. ప్రొడక్షన్ మధ్యలో వచ్చి చైర్ తీసేయండి. మధ్యలో చైర్ తీయడం ఏంటంటే? నువ్వు మధ్యలో వచ్చి కూర్చుంటే చైర్ తీయమంటున్నా. నీ పక్కన కూర్చోలేదు, మా ఆవిడ పక్కన కూర్చున్నాను. మీ ఆవిడంటే ఇంటి దగ్గర లొకేషన్ లో కాదు. హీరో ఎప్పుడు హీరోయిన్ పక్కనే కూర్చోవాలి. అయితే కెమిస్ట్రీ బాగుంటది. ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి చైర్ తీయక ముందు మీరు రండి చెప్తాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి సార్. మీ ఆవిడ రొమాంటిక్ సీన్లు ఎర్రగా తీస్తాను సార్. కోర్టు గారు సార్ నెక్స్ట్ సీన్ ఏంటి? అదేనా? మీరు హీరోయిన్ గారు పార్క్ లో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడతారు సార్. ఎదురుగా కూర్చొని మాట్లాడడానికి ఇదేమైనా ఇంటర్వ్యూయా? కాదు సార్. హీరో హీరోయిన్ సీన్ సార్. మనం చేసిన రేపు జనాలు యాక్సెప్ట్ చేయాలిగా. చెయ్యరు సార్. మరి ఏం చేయాలి? ఆ సీన్ మార్చాలి సార్. ఓకే నేను చూసుకుంటా. మేయర్ గారు కింద కూర్చోండి. కెమెరా రెడీయా? రోలింగ్ సార్. ఒళ్ళో పడుకుంటావా? యాక్షన్. జీవితాంతం నీ ఒళ్ళో ఇలా పడుకోవాలని ఉంది మేరీ. నాకు మన మధ్యన ఏ దుష్ట శక్తులు వచ్చినా వాళ్ళని చీల్చి చెండాడి నిన్ను నా సొంతం చేసుకోవాలనుంది మేరీ. అసలు ముందు హగ్గులు లేవు, ముద్దులు లేవు, ఏమీ లేవన్నావు. ఇప్పుడు హగ్గు చేసుకుంటున్నావు, ఒళ్ళో పడుకుంటున్నావు, ఏమేమో చేస్తున్నావేంట్రా? స్క్రిప్ట్ మారింది సార్. స్క్రిప్ట్ మారడం అంటే హీరోయిన్ బట్టి స్క్రిప్ట్ ఉంటుందంటే మా దగ్గర. హీరోయిన్ బట్టి మారలేదు, దీనికోసం నువ్వు మారుస్తున్నావు ఆ స్క్రిప్ట్. ఏమండి డాక్టర్ అన్నాక చేయి పట్టుకొని ట్రీట్మెంట్ చేస్తాడు, యాక్టర్ అన్నాక హీరో. రిపీటెడ్ చెప్తే రబ్బర్ బొందానా. మీరు ఇటు రండి చెప్తాను. ప్రొడక్షన్ హీరోయిన్ హస్బెండ్ వేడి వేడిగా ఉన్నాడు, చల్లగా మజ్జిగ తీసుకెవ్వండి. ఒక్కొక్కడు ఒకలాగన్నారా? నువ్వు ఒకలాగున్నావు, ఆడొకలాగున్నా. మా ఆవిడేది? మా ఆవిడేదిరా? సార్ లోపల ఫస్ట్ నైట్ సీన్ ప్లాన్ చేస్తున్నా. అయ్యో నా పిల్లం ఎక్కడుందని అడిగితే ఈ ప్రెస్టేజ్ గురించి ఏం చెప్పాడు. నా ప్రెస్టేజ్ ఎవడంటాడు రా బాబు. మయూరి అనవసరంగా అతికిచ్చాను 50,000. ఏమే కాఫీ తీసురా. ఇదిగోండి. ఏరా లేచావా? లేచా నాన్న. నాన్న ఆ బకెట్ నేను తీసుకెళ్తాను నాన్న. వద్దులేరా నేను మోసుకొని వెళ్తానులే. నాన్నని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. మనకు బీహార్ ట్రాన్స్ఫర్ అయింది, నాన్నేమో ఇల్లు వదిలి రానంటున్నాడు. నాకు 10 ఏళ్ళప్పుడు మా అమ్మ కాలం చేసింది. ఒంటరిగా ఎలా ఉంటాడని భయం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? నాన్నకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మామయ్య గారు వస్తున్నారండి. నాన్న ఏంట్రా? మీరు బాత్రూమ్కి వెళ్ళి వచ్చే లోపు నేను నిర్ణయం తీసుకున్నాను నాన్న. ఏంట్రా అది? మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఏడ్చినట్టుంది నీ నిర్ణయం. ఉన్న బకెటే మోయలేకపోతున్నాను, ఇంకో బకెట్ నాకు అవసరమా? అది కాదు నాన్న, ఈ వయసులో మీకు తోడు అవసరం నాన్న. మీరు ఉన్నారు కదరా. మీరు బాత్రూమ్కి వెళ్తే సోప్ ఇవ్వగలం గానీ బాత్రూమ్ లోకి వచ్చి వీపు రుద్దలేం కదా నాన్న. అయితే సోపు లేకుండా స్నానం చేస్తానులేరా. నా మాట కాదనకండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. సరే బూజు పట్టిన ఇంటికి పెయింటింగ్ వేస్తా అంటున్నావు. సరే ఏయ్ నీ ఇష్టం. శ్రీనివాస్ గారు మా నాన్న పెళ్లి కొప్పుకున్నాడండి. మీకు తెలిసిన ఆవిడ ఎవరో ఉన్నారన్నారు కదా? అవును. అవును తీసుకొచ్చేయండి, ఇంట్లోనే దండలు మార్పించేద్దాం. ఓకే ఇప్పుడే తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అండి.
అబ్బో. ఇదిగో నేను చెప్పిన అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం బాబు. నానా ఆ, నానా ఈవిడే నీకు కాబోయే భార్య, నాకు కాబోయే పిన్ని. నానా ఈ దండలు మార్చుకోండి నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నాకే చిరాగ్గా ఉంది. ఏం చేస్తున్నావు ఏంటో నాకు ఏం అర్థం అవట్లేదురా. పిన్ని నాన్నగారు నా మీద కొద్దిగా కోపంగా ఉన్నారు, మీరు ఇల్లు కొద్దిగా సర్ది చెప్పండి. అలాగే బాబు. నానా ఏంట్రా? మేము బీహార్ బయలుదేరాం నాన్న. వెళ్ళొస్తాం నాన్న, వెళ్ళొస్తాం పిన్ని. జాగ్రత్త బాబు. After 1 year. నానా నానా కార్తీక్, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. బాగున్నావమ్మా? బాగున్నాను మావయ్య. నానా నీకు బట్టలు తెచ్చాను నాన్న. ఎందుకురా ఇవన్నీ ఖర్చులు? పర్లేదు నాన్న. పిన్నేది? బాబు ప్రతాప్. పిన్ని బట్టలు తీసుకోండి పిన్ని. అయ్యో థ్యాంక్ యూ బాబు. ఏమే ఏంటండి? పిన్ని కొద్ది తేడాగా ఉంది, ఏంటో కనుక్కో. ఒక్క నిమిషం. అత్తయ్య ఏంటమ్మా? ఇట్రండి. ఏంటిది? నాకు మాత్రమేం తెలుసమ్మా, మీ మామగారిని అడుగు. అత్తయ్యని అడిగితే నాకేం తెలుసు, మీ మామయ్య గారిని అడగండి అంటుంది. ఒకసారి అడగండి. నానా ఆ, ఏంటి నాన్న ఇది? ఏంటంటే ఏం చెప్తానరా? అదే అదే ఒసేయ్ 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 ఒసేయ్. ఏమండి ఏమండి నాకేం అర్థం కావట్లేదండి. నాకు మాత్రం అర్థమైందా? ఏంటి నాన్న ఇది? తీర్థయాత్రలు చేయమంటే ఇలాంటి సాహస యాత్రలు చేస్తావా? ఇంట్లో ఒంటరిగా ఏం చేయమంటావురా? ఖాళీగా ఉంటే ఏం చేయమంటావు చెప్పు. ఏంటి చెప్పేది? మీరిద్దరు కలిసి తోడుగా ఉంటారనుకుంటే మీరిద్దరు కలిసి ఇంకో తోడుని తెచ్చుకున్నారా? బాగుందిరా. రేడియో ఇచ్చి పాటలు వినొద్దంటే ఎలారా? ఏమండి? కోడలి పిల్ల మాటి మాటికి ఏదో పడిపోతుంది. కోడలి పిల్ల నెల ఏమైనా తప్పిందారా? నెల తప్పలేదు, నువ్వు చేసిన ఘనకార్యానికి స్పృహ తప్పుతుంది. అప్పుడు పెళ్లి చేసుకోనా అంటే నేను పండుటాకిని ఎండుటాకిని ఏవేవో చెప్పావు. అవునరా చెప్పాను, ప్రకృతి సహకరించింది. చేసిందంతా నువ్వు చేసి ప్రకృతి మీద నెట్టేస్తావా? 60 ఏళ్ల వయసు నీకేం పోయే కాలం ఇది. బాగుందిరా. 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. అవునరా, నాకు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసావు? నీ చివరి రోజుల్లో బాత్రూమ్ లో నీళ్లు పెట్టడానికి, నీకు వండి పెట్టడానికి, బట్టలు ఉతకడానికి ఒక మనిషి తోడుండాలని పెళ్లి చేశాను నాన్న. అది నీ ఉద్దేశం. నాకు ఆ ఉద్దేశం ఉంటది. అర్థమైందా? నా ఉద్దేశాన్ని గౌరవించే హక్కు కొడుకుగా నీకుంది, పిల్లానికి దీనికి ఉంది. ఏమే? అవునండి, మీ ఉద్దేశం గౌరవించడమే నాకు కర్తవ్యం కదండి. అండర్స్టాండింగ్ అలా ఉంటది మరి. పదండి. పదవే. మామూలు అండర్స్టాండింగ్ కాదు మీది. చెప్తే విన్నారా? మా నాన్న ఒంట్రోడు అని చెప్పి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి ఆయన్ని 60 ఏళ్ల వయసులో తొంట్రోడు అయ్యాడు. అల్లుడు బిడ్డ, వాయమ్మో నా బిడ్డకి శ్రీమంతం అంట. ఎన్ని దినాలకు నా కోరిక నెరవేరిందమ్మా. దేవుడా, అమ్మో బిడ్డ, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి. అమ్మో నా బిడ్డ కడిపేది. అల్లుడు అల్లుడు, నా బిడ్డ కడుపు లేకుండానే శ్రీమంతం చేస్తున్నావా? ఎవరిది కడుపు, ఎవరిది శ్రీమంతం? ఎవరు చెప్పారు నీకు? మీ ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ జరుగుతుందని మీ నాయన ఫోన్ చేసిండు అల్లుడు. మా నాన్న ఫోన్ చేశాడా? నేనే చేశా. అమ్మా చెల్లెలు, శ్రీమంతం నీ అల్లుడు శ్రీమతికి కాదు, మరి నా శ్రీమతికి. మీ శ్రీమతికా? హరిజాతం ఏంటండి? పడిపోయే అలవాటు కోడలిగా ఉందనుకున్నా, ఇంట్లో అందరికి ఉందన్నమాట. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగా 6 గంటలకు లేస్తాం. మా ఇంటికి యజమానురాలు నేనే. అమ్మో, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థమైతలేదు. మా అల్లుడేమో ఇంకా క్లాపే కొట్టలే, నాయనేమో సినిమానే రిలీజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఉండాల్సిన స్పీడు అక్కడుంది, అక్కడ ఉండాల్సిన స్లో ఇక్కడుంది. ఏం జరుగుతుందో అత్తా, మా నాన్న మా పరువు తీసింది చాలు, నువ్వు వచ్చి మా పరువు తీయ అవసరం లేదు. ఏంటల్లుడు పరువు తీసేది? ఏది పరువు తీసేది అని అడుగుతున్నా. చెరువు పక్కనున్న నువ్వేమో వ్యవసాయం చేస్తలేవు. ఎడారిలో ఉన్న మీ నాయనని చూడు, పంటలు పండిస్తున్నాడు. ఈ వయసులో నువ్వు తండ్రి అయ్యావంటే సమాజం
నవ్వుతుంది నాన్న. సమాజం సమాజం సమాజం. మీ అమ్మ పోయిన తర్వాత 20 సంవత్సరాల నుంచి నేను ఉప్పు కారం తగ్గించుకొని తింటుంటే ఎక్కడికి పోయింది సమాజం? 20 సంవత్సరాల నుంచి ఇంట్లో నేను ఒంటరిగా పడుకుంటే డోర్ కొట్టిందా ఈ సమాజం? డోర్ కొట్టిందా ఈ సమాజం? సమాజం అంటే సమాజం. ఐ హేట్ దిస్ సమాజం రా. ఇప్పుడు ఏమంటావు? సీమంతో చెయ్యాలంటావా? ఎస్, నా శక్తి ప్రపంచానికి తెలియాలి. నా శక్తి ప్రపంచానికి తెలియాలి. అమ్మా లేగు. ఏమండి నాకు నొప్పి స్టార్ట్ అయ్యింది. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. అల్లుడు ఓ అల్లుడు, టెన్షన్ తో నువ్వు తిరగాల్సిన సమయంలో నేను ఆయన తిరుగుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాకపోనీకేముంది అల్లుడు, లోపట నీకు చెల్లెలో తమ్ముడో పుట్టబోతున్నారు. ఏమండి మీ నాన్నకి కమల పిల్లలు పుట్టారండి. అమ్మో అమ్మో లెగవే లెగు. పశువులంటే మాకు ప్రాణం. పొద్దుగల 6 గంటలకు వస్తాం. మా ఇంటికి యజమానురాలు నేనే. అన్న దగ్గరికి వెళ్తారా? వెళ్ళండి. వద్దు, లోపలికి పోదా. ఆగండి పిన్ని, మీరు నా గదిలో పడుకోండి, మీరు వెళ్ళి ఆ ఇంట్లో పడుకోండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ వయసులో నన్ను నా పిల్లని దూరం చేయాలనుకుంటున్నారు నువ్వు? పిల్లలు ఉన్నారు కదా నాన్న, 4 రోజులు వెడలంగా పడుకోండి. నార్మాయ్, పిల్లలు పిల్లలే, పెళ్ళం పెళ్ళమే. బుద్ధి గట్టు తిని నీకు పెళ్లి చేశాను. ప్రపంచంలో ఏ కొడుక్కి ఇటువంటి దుస్థితి రాకూడదు. ఛీ, ఛీ.